హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను మీ మాస్టర్ రాజు. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే ఈరోజు ఒక వీడియో మీకు ఒక వీడియోకి డిస్కషన్ చేయడానికి మీ ఎదురుగా వచ్చాను. మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నారని, మీరు ఆదరిస్తున్నారని, మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్. అలాగే నా కాంటెంట్, నా వివరణ నచ్చితే దేవుని వాక్య ప్రకారంగా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఓకేనా? సరే. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మతేజ 2 లక్షలు నాకు అడిగారు, వీడియో తీసేస్తే 2 లక్షలు ఇస్తే మేము తీసేస్తామని ఒక ఆరోపణ చేశారు. కాబట్టి ఆ ఆరోపణకి విజయప్రసాద్ రెడ్డి స్పందించి ఆయన ఏమన్నాడంటే, ఎక్కడ 2 లక్షలు అడిగినట్లుగా నువ్వు ప్రూవ్ చేసావనుకో, మేము డెఫినెట్గా 2 లక్షల బదులు నీకు 5 లక్షలు ఇస్తాను. మరి మేము నీకు బాడీ గార్డ్గా ఉంటాము. మరి నా సేవ కూడా మానేసి నీ వెనకాలే ఫాలో అవుతాను అని చెప్పాడు అనమాట. అదొకటి చెప్పాడు. రెండోది, నా ఎదురుగా నువ్వు కానీ సూచక్రియ చేస్తే, నేను ఎవరినో తీసుకొస్తాను, కుంటువాడిని మీరు బాగు చేసి ఇవన్నీ చేస్తే మరి నేను డెఫినెట్గా నీ నీ మాటకి ఒబే అవుతానని విజయప్రసాద్ రెడ్డి అన్న. విజయప్రసాద్ రెడ్డి వీడియో ముందు చూడండి. రేపు 25 నువ్వు కాకినాడ వస్తున్నావు కదా, నన్ను కొత్తగూడు రెండు అన్నయ్య అని పిలిచావు కదా. కొత్తగూడు రెండు అన్నయ్య, నేను ఎలా పరిచయం చేస్తున్నానో చూడండి. ఏడ్ చేసావు అనవసరంగా. ఏడవక నాన్న, నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు ఎందుకు ఏడ్చావు అసలు? నేను ఏమైనా తిట్టానా, కొట్టానా? నేను సరిదిద్దుకోమని ప్రేమగా చెప్పాను. నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు నాన్న, అన్యుల మధ్య దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు అని చెప్పాను. నువ్వు ఏడాల్సిన పని లేదు నాన్న, నువ్వు ఏడవకు. ఐ విల్ సపోర్ట్ యూ. నేను కాకినాడ వస్తాను 25వ తేదీ. నాకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి 25వ తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా, అంబేద్కర్ భవన్కి. ఐ విల్ కమ్ దేర్. నేను వస్తాను అక్కడికి. నువ్వు కూర్చో, మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం. నువ్వు చేయనా నా కళ్ళ ముందు. నేను వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని, కుంటివారిని తీసుకొస్తాను. సంఘాల్లో ఉన్న విశ్వాసులు తీసుకొస్తాను, బయట వాళ్ళు కాదు, వాళ్ళ సేవకులతో సహా తీసుకొస్తాను. వాళ్ళ ఖర్చులన్నీ నావి, వాళ్ళ భోజనాలు నావి, మొత్తం నావి. వెళ్ళేటప్పుడు ఒక్కో సేవకుడికి నేను కానుకిచ్చి పంపిస్తాను. ఆ వచ్చిన కుంటివారికి, గుడ్డివారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను. నీకు కూడా నేను ఒక 5 లక్షలు ఇస్తాను నీ మినిస్ట్రీకి. నువ్వు చేస్తే కనుక ఒక 5 లక్షలు నీ మినిస్ట్రీకి ఇస్తాను. నిన్నెవడో 2 లక్షలకు బెదిరించాడు అంటున్నావు కదా, వాడెవడో నాకు చెప్పు. ఒకళ్ళు మా వాడైతే నేను యాక్షన్ తీసుకుంటా, నేనైతే కనుక నువ్వు బయట పెట్టు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకళ్ళు ఇంకొకటి ఎవడైనా అయితే నాకు చెప్పు, నేను చూసుకుంటా. రైట్. ఇప్పుడు కాకినాడ ఈ నెల 25వ తేదీ, జూలై 25వ తేదీ నువ్వు 2వ గురువారం 3వ గురువారం నాకు తెలీదు, నువ్వు కాకినాడ వస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. అదే అంబేద్కర్ భవన్కి నేను కూడా వస్తా ఉదయం 11 గంటలకి. వేదిక మీద మన ఇద్దరం ప్రేమగా కూర్చుందాం, కలిసి భోజనం చేద్దాం. తర్వాత నువ్వు ఒక్క స్వస్థత చేయనన్నా చాలు, చూస్తాను. యేసు ప్రభు చేసి ఉంటారు, నీకు ఒక బాడీ గార్డ్లా ఉంటాను. చాలా, ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవడెవడు నీకు. నీ మీద ఏ కూడా వాళ్ళని నువ్వు అద్భుతం చెయ్యి. నిన్ను మొత్తం సాక్షి ఎలా ఒప్పుకుందయ్యా ఈ అబద్ధం చెప్పడానికి? మేము నిన్ను 2 లక్షలు డిమాండ్ చేసి, అసలు నీ ఫోన్ నెంబరే మా దగ్గర లేదు. ఎవరు, నేను చేశానా? నీకు ఫోన్ చేసింది ఎవరు? నీకు మెసేజ్ పెట్టారా? పోనీ ఎలా పెట్టారు? నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఈ వేదిక మీద చెప్తున్నాను, 2 లక్షలు నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నువ్వు ఇవ్వడం కాదు, నేను ఇచ్చి వెళ్తాను, నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నేను కానీ, లేదా నా దగ్గరున్న నా పిల్లలు కానీ, నేనైనా అవ్వచ్చు, నా దగ్గరున్న నా పిల్లలు నిన్ను 2 లక్షలు డిమాండ్ చేశారని నువ్వు నిరూపిస్తే ఖచ్చితంగా నేను వచ్చి నీ చేతిలో 2 లక్షలు పెట్టి వెళ్తాను. లేదా దేవుని ఎదుట నువ్వు అబద్ధికుడు అని చెప్పేసి నువ్వే ఒప్పుకొని నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు, లేదా ప్రూఫ్ చూపించు. ఇది చూశారు కదా, విజయప్రసాద్ రెడ్డి చెప్పింది 2 పాయింట్లు. ఒక పాయింట్ ఏంటంటే, 2 లక్షలు నేను కానీ నా వాళ్ళు కానీ డిమాండ్ చేసినట్లు ప్రూఫ్ చేస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను, నీకు దాసోహం అయిపోతాను అన్నాడు. రెండోది ఏమన్నాడే, నా ఎదురుగా కానీ నువ్వు అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తే నువ్వు చేసింది కరెక్ట్ అని నమ్మి నా విజయ్ ఫౌండేషన్ నీకే రాసి ఇచ్చేస్తాను. నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్స్ అందరూ కూడా నీ మనుషులుగా మార్చేస్తాను. నీ బోర్డు పెట్టుకొని నేను తిరుగుతాను, నేను సేవ మానేసి నీ సేవ చేస్తాను. ఎంతో పెద్ద మాట చెప్పాడు విజయప్రసాద్ రెడ్డి. విన్నారు కదా ప్రేక్షకులారా? మీకు ఏం అర్థమవుతుంది ఈ మధ్యన క్రైస్తవుల మీద క్రైస్తవులు ఎలా విరుచుపడుతున్నారో? అయితే ఒకరు పైకి రావడం ఇంకోళ్ళు సహించుకోలేని పరిస్థితిగా ఉన్నారు. సడన్గా అమ్మతేజ ఏంటంటే ఒక చిన్న సేవకుడు అయి ఉండి సడన్గా ఆయన వైజాగ్లోను అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద పరిచర్య చేయడం మొదలెట్టాడు. అవి చూసి చాలామంది ఏమో ఓర్వలేక ఆయనకి అగెనిస్ట్గా ఆయన పేరు పెట్టి పిలిచి స్వస్థపరిచని చేస్తున్నాడు. అవి నచ్చట్లే సార్. కాబట్టి దాన్నేమో దెయ్యం పట్టింది అది ఇది అంటున్నారు కాబట్టి మనం బైబిల్ వాక్యం తర్వాత చూద్దాం. దీనికి రిప్లైగా
మరి అమ్మతేజ గారు ఏం చెప్పారంటే, నేను జూలై 12వ తారీఖున ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నాకు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు మరి వాయిస్ మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను అప్లోడ్ చేసిన తర్వాత నేను దాన్ని ప్రైవేట్లో పెట్టేశాను. ఎందుకంటే దేవుడికి అవమానం కలగకూడదని పెట్టాను. ఓ విధంగా చెప్పాలంటే అమ్మతేజ ప్రూవ్ చేశాడనమాట. ఎవరో ఆయనకు ఫోన్ చేసి 2 లక్షల రూపాయలు అడిగినట్లు ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది. 3 నెలల క్రితమో 2 నెలల క్రితమో మాట్లాడిన వీడియో, నన్ను చంపుతాము, నన్ను చంపుతున్నారు అని మొన్నటి దినాన మొన్న ఒకసారి నాకు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న కాల్ చేశాడు. తమ్ముడు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు అని చెప్పి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న కాల్ చేస్తే, అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఎలా ఉన్నావు తమ్ముడు అంటే, బాగున్నా అన్న. తమ్ముడు మీ పిఏ ఎవరో ఫోన్ చేశారంటే నేను అన్నా నేను చాలా చిన్నోడినన్నా, నాకు పిఏలు గిఏలు ఎవరు లేరన్నా, నా పరిచర్య చాలా చిన్నదన్నా, నాకు పిఏలు ఎవరు లేరన్నా అని చెప్పి, తమ్ముడు 2 లక్షలు అడిగానని చెప్పేసేసి అన్నా అంటే, నా వీడియో చూస్తే మీరు హన్మకొండలో నేను మాట్లాడిన వీడియో, అన్నా మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి, మీ పరిచర్యను దేవుడు దీవించాలి అని నేను మాట్లాడా. ఆ మాట్లాడిన తర్వాత ఇక మరికొంతమంది వీడియో పెట్టి అడుగుతున్నారు అని మాట్లాడాను తప్ప, విజయప్రసాద్ రెడ్డి అన్న నన్ను 2 లక్షలు అడిగాడని నేను మాట్లాడలేదు. అదే విధముగా 3 నెలల క్రితమో 2 నెలల క్రితమో మాట్లాడిన వీడియో, నన్ను చంపుతాము, నన్ను నరుకుతామని ఒకటే విధముగా మెసేజ్లు పెడుతుంటే నా దగ్గరికి వచ్చి మా బిడ్డలు చెప్పారు 3 నెలల క్రితం. అప్పుడు నాకు విజయప్రసాద్ రెడ్డి అన్నకు అసలు ఏ సంబంధము లేదు. సరే, ఏదైనా ఉంటే ఈ 1 వీక్ నుంచి అన్న నా గురించి మాట్లాడడము అని జరిగి ఉండొచ్చు. కానీ ఆ వీడియో విజయవాడ వస్తే నీ ప్రజలే తంతరనే మాట, అది 2 నెలల క్రితం వీడియో తీసి కట్ చేసి పెట్టి దాన్ని మరలా హైలైట్ చేస్తూ చేస్తున్నారు. విజయప్రసాద్ రెడ్డి అన్న ఏం మాట్లాడినా నాకు ఆయన మీద కోపం లేదు, ఆయన మీద ద్వేషం లేదు. ఎప్పటికీ విజయప్రసాద్ రెడ్డి అన్న చేసేది పరిచర్యనే. ఆయన ఎప్పుడూ నాకు ఒక అన్నగానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మీద నాకే ద్వేషం లేదు, ఆయన మీద నాకేం కోపం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పిలుపు వేరు, నా దర్శనం వేరు. నన్ను పిలిచిన పిలుపును నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నన్ను పిలిచినది మనుషులు కాదు, నన్ను పిలిచినది మనుషులు కాదు. ఈరోజు ఈ పరిచర్య ఈ స్థితిలోకి రాకపోతే అమ్మ తేజ ఎవరికి తెలుస్తుంది? అమ్మ తేజ అనే వాడు ఎవరికి తెలుసు? దేవుని కృప లేకపోతే అమ్మ తేజ అనే వ్యక్తి కాకినాడలో సభ అనౌన్స్మెంట్ చేయకపోతే అమ్మ తేజ ఎవరికి తెలుసు? హైదరాబాద్లో మీటింగ్ పెట్టకపోతే ఎవరికి తెలుసు? నన్ను నడిపించేది మనుషులు కాదండి, నన్ను నడిపించేది యూదా గోత్రపు సింహమైన యేసయ్య. హల్లెలూయా. 2 లక్షలు అడిగిన వీడియో నేను 15 డేస్ బ్యాకే అప్లోడ్ చేసిన. ఒక్కసారి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి ఒకసారి. అది అప్లోడ్ చేసిన అంటే మళ్ళీ ఈ వీడియో బయటికి వెళ్తే మళ్ళీ అన్యుల ముందు ఎక్కడ నా దేవుని నామం అవమానపరచబడుతుందో అని
ప్రైవేట్లో పెట్టేసిన ఆ వీడియో. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో 15 రోజుల క్రితంది. ఇంటర్నెట్ అయితే తప్పు చెప్పదు కదా. ఇజ్జలా హల్లెలూయా. కనుక నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు. ఆమేన్. నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ఒక్క నిమిషం ఇట్రండి, వీడియోగ్రాఫర్ ఇట్రా. హోలీ స్పిరిట్, క్రైస్తవులారా, అరే ఎల్ఈడిలో పెట్టరా. హోలీ స్పిరిట్, ఎల్ఈడి రావట్లేదు చూడండి, త్వరగా, టైం లేదు నాకు. నాన్న నువ్వు అక్కడ కూర్చో నాన్న. నాని నాని హోలీ స్పిరిట్. క్రైస్తవ సేవకులారా జాగ్రత్త పడండి, ఇలాంటి వారు కూడా ఉన్నారు. క్రైస్తవ సేవకులారా జాగ్రత్త పడండి. జూలై 12 క్లియర్. ఇది యూట్యూబ్ స్టూడియో అండి. ఇది జూలై 12వ తారీఖు అప్లోడ్ అయింది. జూలై 12వ తారీఖు 2024 అప్లోడ్ అయింది. ఇది ప్రైవేట్లో పెట్టాను. ఇది ఎందుకంటే నా దేవుని పరువు తీయడం నాకు ఇష్టం లేదు. దేవుని నామం అవమానపరచబడడం. క్రైస్తవులు ఈరోజు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి వ్యర్థంగా మాట్లాడి వీడియో తీసేస్తే 2 లక్షలు, ₹1,00,000. హల్లెలూయా. భయపడి పారిపోయే రక్తం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రూఫ్ చూపిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజము ఆలోచించాల. ప్రతి ఒక్కరు ఇలా వీడియోలు పెట్టడం, బెదిరించి డబ్బులు అడగడం. కనుక ఆ ప్రూఫ్ ఆయన ప్రైవేట్లో పెట్టాడు, అవసరం వస్తే తెలియపరుస్తాను అంటున్నాడు. సో విధంగా చూడాలంటే అమ్మదేజ చెప్పింది రైటే. అసలు ఫోన్ కాల్ వచ్చింది అమ్మదేజకి, అమ్మదేజ మీద డిమాండ్ చేశారు. ఈయన ఎవరికి ఫోన్ చేయలే, ఈయన ఎవరికి డిమాండ్ చేయలే. ఈ కాలంలో ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఒక సేవకుడి మీద ఒక సేవకుడు వీడియో తయారు చేయడము, ఆయనకి డిఫేమ్ చేయడము, అవమానపరచడము. ఆయన ఫోన్ చేసి ఏం బ్రదర్ ఇలా చేశారని ఫోన్ చేస్తే మీరు డబ్బులు ఇస్తే నేను దాన్ని డిలీట్ చేస్తానని బ్లాక్మెయిలింగ్ వేలో వెళ్తున్నారు క్రైస్తవులు చాలా బొత్తిగా చెడిపోయి ఉన్నారని నాకు అర్థమవుతుంది. వీళ్ళెవరు కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడట్లే. కొంతమంది కానీ ప్రేక్షకులారా మీరు గమనించాలి, మీరు మాత్రం చెడిపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ పెద్ద వాళ్ళు తన్నుకుంటే సాధువులు తన్నుకుంటే బూడిద రాలుతుంది అన్నట్లు ఇలా ఉంది ఈ సామెత ఇప్పుడు. సరే, ఇక్కడ అమ్మతేజ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. ఆయన ఏమంటున్నాడంటే, నాకు దేవుడు నడిపిస్తున్నాడు, మనుషులు నడిపించట్లేదు అంటున్నాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. కాబట్టి ఆయన ఇంకోటి అంటున్నాడంటే, ప్రూఫ్ కూడా చూపెట్టాడు, అవన్నీ చెప్పాడు. నాకు 70% అన్ని జనులు వస్తున్నారు, వాళ్ళందరూ రక్షణ పొందుతున్నారు అన్నాడు. అన్ని జనులు నిజంగానే వస్తున్నారు. కాకినాడ 25వ తారీఖు నేను చేసింది చాలా బ్రహ్మాండంగా జరిగింది. అనేక మంది వచ్చారు. హైదరాబాద్లో కూడా వచ్చారు. ఇలాగ ఆయన కొద్దిగా వెరైటీగా చేస్తున్నాడు. ఎప్పుడు పాత సేవకులే చేయాలని ఏం లేదు, కొత్త సేవకులు కూడా మనం రాణించాలి. సేవలని సంగతి మనం అందరినీ అంగీకరించే మనస్తత్వం మనకు ఉండాలి.
అది ఆయన చాలా చక్కగా చెప్పుకొస్తున్నాడు. ప్రూఫ్ కూడా చూపెట్టాడు. తర్వాత వస్తున్నాడు, యేసుప్రభు ఉన్నాడని నమ్మండి అని అంటున్నాడు. యేసుప్రభు బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు అని మాటికి అంటున్నాడు. అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న క్రీస్తు ఆనాడు అద్భుతాలు చేశాడు, ఈనాడు కూడా చేస్తున్నాడని బల్లగుద్ద ఆయన చెప్తున్నాడు. నా పరిచర్య వేరే, నా పిలుపు వేరే అని చెప్తున్నాడు. నిజంగానే ఆయన జస్టిఫై చేసుకున్నాడు. ఆయన కరెక్టు. 2 లక్షల ప్రూఫ్ మాత్రము 12వ తేదీ 7వ నెల 2024లో అప్లోడ్ చేసిన వీడియో, దానికి ప్రూఫ్. కాబట్టి నేను దానికి అగ్రి అవుతున్నాను. మరి ప్రేక్షకులారా మీరు అగ్రి అవుతున్నా లేదో చూడండి. కాబట్టి ఈయన మరి దేవుడి ప్రకారంగా చేస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు. కానీ మనకు నమ్మాల. ఒకవేళ ఆయన తప్పు చేస్తే దేవుడు ఆయనకే శిక్ష విధిస్తాడు అని మనం నమ్మాలి తప్ప. తర్వాత కొద్దిమంది ఏంటంటే, ఎలీషా గారని ఒక సేవకుడు ఆయన చెప్పాడు చాలా మంచి మాట. కొంతమంది ఈ అద్భుతాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తున్నారు, దయ్యాలు లేవు అని. ఎందుకు లేవండి? నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీరు చెప్పండి ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉన్నాయి. ఆనాడు కూడా యేసుప్రభు, ఈనాడు యేసుప్రభు కార్యాలు చేస్తున్నాడు. ఆనాడు దెయ్యాలు ఉన్నాయి, ఈనాడు కూడా దెయ్యాలు ఉన్నాయి. నేను చాలా పల్లెటూళ్ళలో చూసాను, చాలా దగ్గర చూశాను, మా సంఘంలో కూడా నేను చూశాను. నెక్స్ట్ ఏంటంటే, మరి అద్భుత ఆశ్చర్యక్రియలు దేవుడు ఎందుకు చేయడండి? ఆనాడు చేసినాడు, ఈనాడు చేస్తాడు. ఆయన పద్ధతిలో ఆయన చేస్తాడు. దేవుని కృపమూలంగా అవి జరుగుతాయి. కాబట్టి దేవుని కృపా వరములు 1 కొరింథీయుల 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆత్మ ఒకటే, కృపావరములు అనేకంగా ఉన్నాయి. వాక్యం బోధించే, జ్ఞానం ఇచ్చే ఆత్మ, స్వస్థపరిచే ఆత్మ, భాషలు ప్రవచన ఆత్మ, వరం, అన్ని రకాల ఆత్మ, అన్ని రకాల వరాలు ఉన్నవి అని చెప్తున్నారు. 9 వరాలు ఉన్నాయి. మరి వరాలు ఎటు వెళ్ళిపోయేవి? అలా మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, 12 మంది శిష్యులను పిలిచి దెయ్యాలు వెళ్ళగొట్టుటకు, స్వస్థపరచుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుడు వినియోగించుకోవద్దని చెప్తాడా? అబద్ధ ప్రవక్తలు ఎవరంటే, అబద్ధ ప్రవక్తలు అని మీరు అంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు అని దేవుడు యేసుప్రభు చెప్పాడు. నిజమే, ఆయన నమ్మొద్దు అని చెప్పాడు. ఈ అబద్ధ ప్రవక్తలు అని, అసలు అబద్ధ ప్రవక్తలు ఎవరు అని ఒకే మాటలో నేను చెప్తాను. అబద్ధ ప్రవక్తలు ఎవరంటే, వారు అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తారు, కానీ గారడి సీమోన్ లాంటి వారు అబద్ధ ప్రవక్తలు ఉంటారు, వారు చేస్తారు, కానీ వాళ్ళు దేవుణ్ణి మహింపరచరు. వాళ్ళు మహింపరచుకొని దేవుణ్ణి కనబడి వాళ్ళే దేవుడు అని చెప్పుకొని తిరుగుతారు. ఇన్ఫ్యాక్ట్ అది అబద్ధ ప్రవక్తకున్న లక్షణం. అర్థమైందా? సాతానుడు కూడా ఆయన తనకు దాన్ని హెచ్చించుకుంటూ ఆయన దేవుని స్థానంలో నిలబడి అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తాడు. కాబట్టి మనకు ఒకటే ఇండికేషన్, అద్భుత ఆశ్చర్యక్రియలు చేసిన వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు కారు. ఎలీషా లాంటి వారు అద్భుత ఆశ్చర్యక్రియలు చేశారు. మోషే లాంటి వారు దేవుని శక్తిని వినియోగించి అద్భుత ఆశ్చర్యక్రియలు, పేతురు లాంటి వారు, పౌలు లాంటి వారు గొప్ప అద్భుత ఆశ్చర్యక్రియలు చేశారు. కాబట్టి దేవుని శక్తి ఏంటో, బెల్జిబేబ్ శక్తి ఏంటో డిఫరెన్స్ తెలుసుకోండి. ఒకవేళ ఎవరైనా అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడో వాడు దేవుని గణపరచట్లేదు, తనే దేవుడు అని చెప్పుకున్న వాడు అబద్ధ ప్రవక్త. తనకు గణపరుచుకున్నవాడు అబద్ధ ప్రవక్త. కానీ దేవునిలో నడిపించి, రక్షణ కలిగించి, ప్రజలకు బాప్తిజాలు ఇచ్చి దేవుని మార్గంలో నడిపించేవాడు అబద్ధ ప్రవక్త కానేరడు. యిర్మీయా సమయంలో కూడా యిర్మీయా ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ 40 అబద్ధ ప్రవక్తలు ఆ సమయంలో ఉన్నారు. వారు రాజుని కనపరిచేవారు కానీ దేవుణ్ణి కాదు. కాబట్టి మీరు ఇదే పాయింట్ మీకు నేను చెప్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది కదా. కాబట్టి ఏ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సంఘంలో ఎవరికో దెయ్యం బట్టి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు దెయ్యాలు వెళ్ళిపోతాయి. దెయ్యాలు వెళ్ళిపోతే ఆయన అబద్ధ ప్రవక్త అయిపోయాడా? అలా కావడండి అబద్ధ ప్రవక్త. ఎందుకంటే దేవుని నామం ప్రకారం దేవుని గణపరిచేవాడు అబద్ధ ప్రవక్త అవడు. ఇది ఒకటే మీకు సూచన. ఓకేనా? రైట్, అర్థమైందా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలోను ప్రభువా అని అనేక మంది నాకు పిలుస్తారు, అక్రమం చేయవారా, నీ నామంలో దెయ్యం వెళ్ళగొట్టాను, నీ నామంలో మేము అద్భుత ఆశ్చర్యక్రియలు చేశామంటే యేసు అంటాడు, అక్రమం చేయవారా నా వద్ద నుంచి పారిపోయండి అని అంటాడు. అయితే ఎందుకు ఇలాగ అన్నాడంటే, వీళ్ళందరూ అయితే చేశారు కానీ వీళ్ళు దేవుణ్ణి కనపరచలే, తనకు కనపరుచుకున్నారు. కాబట్టి దేవుడికి అదే నచ్చదు, దైవ చిత్తాన్ని వాళ్ళు చేయలేదు. అందువల్ల దేవుడు వాళ్ళకి అన్నాడు. ఏదో క్రైస్తవుడు అద్భుత ఆశ్చర్యక్రియలు చేసి తనకు కనపరుచుకొని దైవరాజ్యాన్ని కట్టట్లేదు, తన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు సాతాను. వాడికి అన్నాడు ఆ మాట.
అలాగే పేతురు గారు అద్భుతాలు చేశాడు, ఆయనకి ఆ మాట చల్లదు. పౌలు గారు చేశారు, ఆ మాట చల్లదు. నెక్స్ట్ అనేక మంది అద్భుత ఆశ్చర్యక్రియలు చేశారు. ఎలిషా చేశారు, ఎలిషా చేసిన అద్భుత క్రియలు మీకు అందరికీ తెలుసు. మోషే చేసిన అద్భుత క్రియలు మీకు అందరికీ తెలుసు. ప్రవక్తలు చేసిన అద్భుత క్రియలు మీ అందరికీ తెలుసు. మరి వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కారండి. వీరు దేవుని కనపరిచారు, దైవ చిత్తాన్ని వారు నిలబెట్టిన వారు. కాబట్టి ఇలాంటి వారికి దేవుడు ఆశీర్వాదిస్తాడు. అలాంటి సేవకులు ఉన్నారు. మీరు వాళ్ళని వీళ్ళుగా మార్చి, వీళ్ళని వాళ్ళగా మార్చి, నందిని పందిగా నందిగా చేసి దైవరాజ్యాన్ని మీరు చెడగొట్టకండి. దేవుడు నామాన్ని అవమానపరచకండి. మీకు దేవుడు చాలా పెద్ద సంఘాలు ఇచ్చారు. విజయప్రసాద్ రెడ్డికి పెద్ద సంఘం ఇచ్చి దేవుడు కోటు బూటు సూటు డబ్బు కారు బిల్డింగ్ అన్ని ఇస్తే దేవుడికి అవమానపరుస్తూ ఎవరు అవమానపరుస్తున్నారు? మీరే. మీ నోటంటే జరుగుతున్నాయి. కాబట్టి ఈయన అంటాడు దేవుణ్ణి అవమానపరచట్లేదని, అమ్మతేజ అంటాడు. ఈయన అంటాడు దేవుడిని అవమానపరచట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఆయనకి చెప్పమనట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు చెప్పాడు స్వస్థపరచమని, అన్యులు పిలవమని అంటాడు. ఎందుకు వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అని చూస్తే నాకేమనిపిస్తుందంటే దేవుని కోసమని చేసిన వాడు మన పక్షాన ఉన్నాడని గ్రహించి వాళ్ళని మనకంట వాళ్ళ కోసమని వీలైతే ప్రార్థన చేయాలి. అంతేగాని వాడిని అవమానపరిచినప్పుడు దేవుడు కూడా అవమానపరచబడతాడని మీరు మర్చిపోవద్దు. బిడ్డలను అవమానపరిచే తండ్రి కూడా అవమానపరచబడతాడు అని మర్చిపోవద్దు. అద్భుత ఆశ్చర్యక్రియలు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మీరు ఈ మాట మర్చిపోయారంటే మీరు మృతులైన క్రైస్తవులు. చాలామంది లేవు 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 అంటున్నారు. దర్శనాలు లేవు, దెయ్యాలు లేవు, మరి స్వస్థతాలు లేవు అంటున్నారు. వీళ్ళందరూ మృతులైన క్రైస్తవులు. వీళ్ళు చచ్చిపోయారనమాట. వీళ్ళ ఆత్మ లేదు అన్నారు. ఎవరైతే ఉన్నవి అంటున్నారో చేస్తున్నారో వాళ్ళే సజీవమైన మొదటి క్రియల కంటే చివరి క్రియలు అధికముగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు. ఓకేనా? మీరు మృతులైతే లేవు అని చెప్పండి, మీరు సజీవులైతే మీరు ఉన్నామని చెప్పి మీరు ఈ కృపావరములు పొందిన వారు అందరూ వినియోగించాలని కూడా నేను చెప్తున్నాను. భాషలో అర్థం చెప్పడం ఏంటి, స్వస్థత వరం ఏంటి, దెయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటి, అన్నీ చేయాలి. అన్నిట్లో దేవుణ్ణి మహిమపరచడానికి మనం ప్రయాసపడాలి. కృపావరములు కావాలంటే ప్రార్థన చేసుకొని పొందుకోయండి. బైబిల్లో క్లియర్గా దేవుడు చెప్పాడు. 1 తలంతు 2 తలంతు 3 తలంతు 4 5 తలంతులు కూడా దేవుడు ఇచ్చాడు. 5 తలంతులు వాడుకొని దేవుణ్ణి గణపరిచాడు. వాడు భూమిలో పాతేశాడు. కొద్దిమంది కొద్దిగా వాడుకున్నారు. మీరు వాడుకోపోతే అందులో దేవుడిది ఏం తప్పండి చెప్పండి. కానీ ప్రతి వాడికి దేవుడు తలంతులు ఇస్తాడు. దాన్ని వాడు వినియోగించుకొని దేవుని గణపరచాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయప్రసాద్ రెడ్డి.